ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందరి 42వ సర్గ యందరి గల 43 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు కింకరులను పంపగా హనుమంతుడు వాళ్లను సంహరించుట అనే కథగా విందాం. అప్పుడు లంకలో ఉన్న వారందరూ పక్షుల అరుపులు, వృక్షములు విరిగిపోయినప్పుడు కలిగిన ధ్వని విని భయం చేత చెలించిపోయారు. ఆ ఉద్యానవనంలోని మృగములు, పక్షులు భయంతో వ్యాకులములై పారిపోతూ ధ్వని చేశాయి. రాక్షసులకు భయసూచకములైన శకునాలు కనబడ్డాయి. అప్పుడు వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు నిద్ర నుండి మేల్కొని విరిగిపోయి ఉన్న ఆ ఉద్యానమును, వీరుడైన ఆ హనుమంతుని చూశారు. గొప్ప బాహువులు, గొప్ప ధైర్యం, గొప్ప బలం గల ఆ హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలను చూసి వాళ్లను ఇంకా భయపెట్టడానికై ఇంకా పెద్దదైన ఆకారాన్ని ధరించాడు. ఆ రాక్షస స్త్రీలు పెద్ద శరీరంతో పర్వతం వలె ఉన్న మహాబలశాలి అయిన ఆ వానరుని చూసి సీతను, ఇతడెవరు? ఎవరికి సంబంధించినవాడు? ఇతడు ఇక్కడికి ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు? నీతో ఇతడు ఏం మాట్లాడాడు? నువ్వేం భయపడకు, మాకు చెప్పు, ఇతడు నీతో ఏం మాట్లాడాడు అని ప్రశ్నించారు. ఆ మాటలు విని పతివ్రత అయిన సీత, భయంకరమైన రూపంగల రాక్షసులను గూర్చి తెలుసుకొనుటకు నాకు జ్ఞానము అనగా శక్తి ఎక్కడి ఉన్నది? భయంకరమైన రూపంగల రాక్షసులను గూర్చి తెలుసుకొనుటకు నాకు జ్ఞానము అనగా శక్తి ఎక్కడ ఉన్నది? ఇతడెవరు? ఏం చేస్తున్నాడు? ఏం చేయనున్నాడు? మీకే తెలియాలి. పాము పాదాలు పాముకే కదా తెలుస్తాయి. ఈ విషయంలో సందేహమేమీ లేదు. ఇతన్ని చూసి నాకు కూడా భయం వేస్తోంది. ఇతడెవరో నేను ఎరుగను. ఎవడో కామరూపం గల రాక్షసుడే ఈ విధంగా వచ్చాడు అని నేను అనుకుంటున్నాను అని బదులు చెప్పింది. కొందరు రాక్షస స్త్రీలు సీత మాటలు విని హనుమంతునికి భయపడుతూ ఆయా దిక్కులకు పారిపోయారు. కొందరు సీతను రక్షించడానికై అక్కడే ఉండిపోయారు. మరి కొందరు ఈ విషయాన్ని రావణునకు చెప్పడానికై వెళ్లారు. వికృతమైన ముఖము గల రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్లి అతనితో వికృతమైన రూపంతో భయంకరుడుగా ఉన్న వానరుని గూర్చి చెప్పడానికి ప్రారంభించారు. మహారాజా, భయంకరమైన శరీరము, అమితమైన పరాక్రమం గల ఒక వానరుడు అశోకవన మధ్యలో ఉన్నాడు. అతడు సీతతో సంభాషణం చేశాడు. సీత మేమెంత అడిగినా అతన్ని గూర్చి చెప్పడం లేదు. అతడు దేవేంద్రుని దూతగాని, కుబేరుని దూతగాని, సీతను వెతకడానికై రాముడు పంపిన దూతగాని అయి ఉంటుంది. ఆశ్చర్యకరమైన రూపం గల అతడు మనోహరము, అనేక విధములైన మృగములతోనూ పొదలతోనూ నిండినది అయిన నీ ఉద్యానవనమును తుడిచిపెట్టేశాడు. ఆ ఉద్యానవనంలో అతడు నశింపచేయని ప్రదేశం ఏదీ లేదు. సీత ఎక్కడ కూర్చుంటుందో ఆ ప్రదేశం మాత్రం అతడు నశింప చేయలేదు. అతడు జానకిని రక్షించడానికై ఆ ప్రదేశం నశింప చేయకుండా విడిచిపెట్టాడో, శ్రమ వలన అలా చేశాడో తెలీదు. లేదా అతనికి శ్రమ ఏమిటి? జానకిని రక్షించడానికై అతడు అట్లే చేశాడు. అందమైన చిగుళ్లతోనూ పుష్పములతోనూ నిండి ఉన్న ఏ సింసుపా వృక్షమును సీత స్వయంగా ఆశ్రయించిందో దానిని అతడు భగ్నం చెయ్యలేదు. సీతతో మాట్లాడి ఆ వనమును నశింపచేసిన భయంకరాకారుడైన ఆ వానరునకు నీవు భయంకరమైన దండాన్ని విధింపుము. ఓ రాక్షసరాజా, తన జీవితమును విడుచుటకు సిద్ధంగా ఉన్నవాడు తప్ప మరెవ్వడైనా నీవు మనస్సుతో స్వీకరించిన సీతతో మాట్లాడతాడా? రాక్షసరాజైన రావణుడు రాక్షస స్త్రీల మాటలు వినగానే కోపంతో నేత్రాలు పెద్దవి చేసి హోమము చేసిన అగ్నివలె మండిపడ్డాడు. కోపించిన అతని నేత్రముల నుండి, మండుతున్న దీపముల నుండి మంటతో కూడిన తైల బిందువులు పడినట్లు కన్నీటి బిందువులు రాలాయి. అతడు హనుమంతుని పట్టుకోవడానికి తనతో సమానులైన శూరులైన కింకరులు అనే పేరు గల రాక్షసులను పంపించాడు. బలవంతులైన 80,000 మంది కింకరులను ఆజ్ఞాపించగా పెద్ద పెద్ద ఉదరములు, పొడవైన కోరలు, భయంకరమైన ఆకారములు గల ఆ మహాబలశాలులైన కింకరులందరూ కూటములు, ముద్గరములు అను ఆయుధాలు ధరించి యుద్ధం చెయ్యాలి అనే ఉత్సాహంతో హనుమంతుని పట్టుకోవడానికై ఆ గృహం నుండి వెడలి ముఖద్వారానికి దగ్గరగా నిలిచి ఉన్న ఆ హనుమంతుని దగ్గరకు చేరి మిడతలు అగ్నివైపు ఎగిరినట్లు అతని మీదకి అతి వేగంగా వెళ్లారు. వాళ్ళు అనేక విధములైన గదలతోనూ, బంగారు కట్లు కల పరిఘలతోనూ, సూర్యుని వలె మెరుస్తున్న బాణాలతోనూ హనుమంతుని కొట్టారు. ముద్గరములు, పట్టిసములు, శూలములు, ప్రాసములు, తోమరములు, శక్తులు ధరించి వెంటనే హనుమంతుని
చుట్టుముట్టి అతని ఎదుట నిలిచారు. గొప్ప తేజస్సు శోభాగల పర్వత సమానుడైన హనుమంతుడు కూడా వాళ్ళని చూడగానే తోక నేలపై వేసి కొట్టి గొప్ప శబ్దం కలుగునట్లు ధ్వని చేశాడు. దేహం చాలా పెద్దదిగా పెంచి లంకా పట్టణమంతా మ్రోగేటట్లు జబ్బలు చరిచాడు. ప్రతి ధ్వని కలుగునట్లుగా హనుమంతుడు జబ్బలు చరిచి చేసిన ఆ ధ్వనికి పక్షులు రాలి కింద పడిపోయాయి. హనుమంతుడు ఈ విధంగా బిగ్గరగా ఘోషణము కూడా చేశాడు. లోకాతీతమైన బలము గల రాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు. మహాబలశాలి అయిన లక్ష్మణుడు, రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు. శత్రువుల సైన్యములను సంహరించగలవాడను వాయుపుత్రుడను అయిన నా పేరు హనుమంతుడు. నేను శ్రమపడకుండా కార్యములను సాధింప సమర్థుడైన కోసలాధిపతి అయిన రాముని దాసుడను. నేను వేల కొలది శిలలు వృక్షములు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నప్పుడు 1000 మంది రావణులు కూడా యుద్ధరంగంలో నా ఎదుట నిలువజాలరు. రాక్షసులందరూ చూస్తుండగానే నేను లంకా పట్టణాన్ని పీడించి సీతకు నమస్కరించి నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళగలను. ఆ కింకర్లు హనుమంతుడు బిగ్గరగా అరవడం చేత కలిగిన ఆ శబ్దాన్ని విని భయభ్రాంతులై సంధ్యాకాల మేఘము వలె ఉన్నతుడిగా ఉన్న ఆ హనుమంతుని చూశారు. తమ ప్రభువు ఆజ్ఞాపించడం చేత ఇంకా ఆ రాక్షసులు శంఖ విడిచి భయంకరములైన అనేక విధములైన ఆయుధములతో ఆ హనుమంతుని మీదకు వెళ్లారు. ఆ రాక్షసులందరూ చుట్టుముట్టగానే మహాబలశాలి అయిన హనుమంతుడు ముఖ ద్వారమునకు ఉన్న భయంకరమైన ఇనుప గడియను సమీపించాడు. ఆ పరిగను గ్రహించి రాక్షసులను చంపేశాడు. కొట్టుకుంటున్న మహాసర్పమును పంజాతో పట్టి గరుత్మంతుడు ఆకాశంలో తిరిగినట్లు ఆ పరిగను చేత్తో పట్టుకుని ఆకాశంలో తిరిగాడు. అతడు వీరులైన ఆ రాక్షసులను చంపి ఇంకా యుద్ధం చెయ్యడానికై సన్నద్ధుడై మరల ఆ ముఖ ద్వారం దగ్గరే నిలబడ్డాడు. అక్కడ ఆ భయం నుంచి ఎట్లో తప్పించుకున్న కొందరు రాక్షసులు రావణుని దగ్గరకు వెళ్లి కింకరులందరూ చంపబడినట్లు తెలిపారు. రాక్షసుల ఆ పెద్ద సేన చంపబడినట్లు విన్న రావణుడు కోపంతో కళ్ళు త్రిప్పుతూ, పరాక్రమంలో సాటి లేనివాడు, యుద్ధంలో జయింప శక్యం కానివాడు అయిన ప్రహస్త పుత్రుని యుద్ధానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 42వ సర్గయందలి గల 43 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు కింకరులను పంపగా హనుమంతుడు వాళ్లను సంహరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 43వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసం చేసి దాని రక్షకులను వధించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.